హిందూపురం పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 13వ తారీఖున జరగబో పార్లమెంట్ మరియు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలంతా కూడా పాల్గొని నిజాయితీ పరులకి సేవ చేసే గుణమైనటువంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటు మన హిందూపురం మన పార్లమెంటుని మనమే కాపాడుకుందాం. అదేవిధంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు చెందిన ఇండిపెండెంట్ వ్యక్తులను కూడా మీ హిందూపురం ప్రజలంతా కూడా ఆదరించాలని చెప్పేసి, అదేవిధంగా మనం మన తరతరాలను కూడా కాపాడుకోవడానికి మాలాంటి వ్యక్తులకి హిందూపూర్ ప్రజలంతా కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా దాదాపు మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా ఈరోజు మేము పోటీ చేస్తున్న ఈ యొక్క క్రమంలో ఎన్నికల కమిషన్ నుంచి మాకు 11-12 రోజుల టైం ఉండడం వల్ల దాదాపు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని 7 డివిజన్లు మేము పర్యటించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా మాకు ప్రతి గడప ప్రతి ఓటర్ని కూడా కలుసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆలోచిస్తుంటే మాకు టైం సరిపోకపోవడం వల్ల నిజంగా అందరినీ కలుసుకోలేకపోతున్నాం. ప్రజలంతా కూడా క్షమించాలని చెప్పేసి వారిని చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా కుట్టు మిషన్ గుర్తు సీరియల్ నెంబర్ 8లో ఉంటుంది ఎంపీ అభ్యర్థిగా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటరు కూడా ఆలోచించే ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఓటరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పార్టీలను కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక మంది ఈరోజు రాజకీయ చైతన్యంతో రావాల్సిన ఈ యొక్క తరుణంలో కొన్ని వర్గాలకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఎవరైతే గత దాదాపు 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నారో వారు మాత్రమే ఈ రోజు కూడా ఉంటున్న తరుణంలో నాలాంటి వారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ మీ ముందుకు వచ్చాను, మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నమ్మకం ఉంది. నాకంటే కూడా నా పైన కంటే కూడా మీపైనే నాకు ఎక్కువ నమ్మకం భరోసా ఉంది. ఎందుకంటే దాదాపు 2017 నుంచి కూడా నన్ను అనునిత్యం ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తూ వస్తున్నాను. నాకు ప్రజల నుంచి కూడా ఓటు అడిగే హక్కు ఉందని కూడా నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. మీరు కూడా నన్ను ఒక్కసారి నమ్మి అవకాశం ఇస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో నేను పార్లమెంట్ పరిధిలోని 7 డివిజన్లో కూడా ప్రతి సమస్య నాకు తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ స్థానికుడిగా కూడా నాకు ఖచ్చితంగా అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరంతా కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి నమ్ముతూ 13వ తారీఖు జరగబో ఈ ఎన్నికల్లో మీరు ప్రతి ఒక్క ఓటర్ కూడా పాల్గొని అఖండమైన మెజార్టీతో వేయించి గెలిపించాలని చెప్పేసి కుట్టు మిషన్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు.